తన లేక ఇతరుల యొక్క గడిచిపోయిన విషయాల్ని అసలు చూడరు. వారు సరళచితులుగా ఉంటారు. సరళ స్వరూపుల ఆత్మల్లో మధురతా గుణం సహజంగా వస్తుంది. వారి నయనాలలో, నోటితో మరియు నడవడికతో మధురతను ప్రత్యక్ష రూపంలో మనం చూడగలుగుతాం. శక్తుల యొక్క మూర్తులలో సరళత మరియు సహనశీలతను, ఈ రెండిటి గుణాలను చూపిస్తారు. సహనశీలతతో సరళత లేక మధురత సహజంగానే వస్తుంది. ఇప్పుడు ఈ రెండు గుణాలను సమానంగా మనం చేయాలి. ఎంత జ్వాల రూపమో అంత శీతలత రూపము. ముఖంలో శీతలత మరియు జ్వాలతో కూడిన కర్తవ్యం, వృత్తి, వాణి, కర్మల్లో నిరంతరం మధురతా గుణం ఉండాలి. ఈశ్వర్య పరివారంలోకి వచ్చిన ఆత్మల్లో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంటుంది. మీ విశేషతను తెలుసుకుని కార్యంలో పెట్టండి. మీలో ఉన్న మధురతా గుణంను, స్నేహంను వాటిని కార్యంలో పెట్టడంతో మిగిలిన అన్ని గుణాలు సహజంగా వస్తాయి. ఏ విధంగా ఇనుము పరుశువేదిని అంటుకుని బంగారంలాగా ఎలా మారుతుందో అలా మీ సాంగత్య ప్రభావంతో చేదు స్వభావం కూడా మధుర స్వభావంగా మారుతుంది. మీ జీవితంలో విశేషంగా 2 ధారణలు తప్పకుండా కావాలి. ఒకటి మధురత, రెండవది నమ్రత. ఈ 2 ధారణలతోటి నిరంతరం విశ్వ కళ్యాణకారి, మహాదాని, వరదానిగా అవుతారు. స్నేహంకు ప్రమాణం ఇవ్వగలుగుతారు. మాటల్లో సత్యత మరియు మధురతతో వాచాలో అనేక మార్క్స్ మీరు జమ చేసుకోగలుగుతారు. లోపల అథారిటీ ఉన్నప్పటికీ మాటల్లో మధురత ఉంటే, దయాహృదయాల భావన ఉంటే మీరు ఏం మాట్లాడినా అది స్వరూపంలో ఉన్నదే కనిపిస్తుంది. మీ జీవితంలో నమ్రత, స్నేహము, మధురత, సత్యత మొదలగు గుణాలు ధారణ ఉంటే బాబాను ప్రత్యక్షం చేసే సేవను కూడా చేయగలుగుతారు. మీ ఒక్కొక్క మాట కాదు, ముత్యాల వర్షం కురుస్తున్నట్లుగా ఉంటుంది. దీనినే మధురత అంటారు. ఎలా మాట్లాడాలి అని అంటే, విన్నవారు కూడా ఇలా నేను మాట్లాడాలి అని అనుకోవాలి. అందరూ విన్నప్పుడు నేర్చుకునేందుకు, అనుసరించేందుకు ప్రేరణ లభించేలాగా మీ నోటి నుండి ఎలాంటి మాటలు రావాలి అనంటే వాటిని రికార్డ్ చేసుకుని మళ్ళీ వినే విధంగా మాట్లాడాలి. మీ యొక్క మధురమైన మాటల ప్రకంపనలు సహజంగానే అందరినీ మీ వైపుకు ఆకర్షిస్తాయి. మీ యొక్క ప్రతి మాట, ప్రతి మనసులో సంకల్పం, ప్రతి ఆత్మ పట్ల మధురమైనది, గొప్పదిగా ఉండాలి. అందరినీ పైకి తీసుకువెళ్ళే స్వభావం, మధుర స్వభావం, నిరాడంబర స్వభావంతో సమూహంలో ఏకత వస్తుంది. భేద అభిప్రాయాలనేవి తొలగిపోతాయి. కొందరు ఇలా అంటూ ఉంటారు, గట్టిగా మాట్లాడే స్వభావం నాది, రోషంలోకి వచ్చే స్వభావం అని అంటారు. కానీ మీ అసలైన ఆత్మిక స్వరూపంలో ఉన్నట్లయితే సహజంగానే దేహాభిమానం గల స్వభావంలో మార్పు వస్తుంది. మీ మధుర పలుకులు మిమ్మల్ని సంతోషపరుస్తాయి, ఇతరుల్ని కూడా సంతోషపరుస్తాయి. మీ ప్రియమైన దృష్టి, తీయని పలుకులు, ప్రియమైన కర్మలు ఉండాలి. మీ ఎదుటకు ఎవరొచ్చినా 2 నిమిషాల మధురమైన దృష్టిని ఇవ్వండి. మధురమైన మాటలు మాట్లాడడంతో ఆ ఆత్మకు సదాకాలం కోసం నింపినట్లు అవుతుంది. 2 నిమిషాల మధురమైన దృష్టి, మాటలు వాళ్ళ యొక్క సృష్టినే మార్చేస్తాయి. మధురత ఎలాంటి గుణం అని అంటే, చాలా చేదుగా, అంటే కఠోర భూమిని కూడా మధురంగా చేస్తుంది. బాబా యొక్క 2 మధురమైన మాటలతో మీరు కూడా మారారు కదా. మధురమైన పిల్లలు, మీరు మధురమైన శుద్ధ ఆత్మలు. ఈ 2 మధురమైన మాటలు, మధురమైన దృష్టితో మీ జీవితమే ఈరోజు
మారిపోయింది. అలాంటి మధురతా గుణాన్ని ధారణ చేసి ఇతరులను అలా తీర్చిదిద్దండి. మధురత అనే కానుకను నిరంతరం మీతోనే ఉంచుకోండి. నిరంతరం మధురంగా అవ్వాలి మరియు మధురంగా చెయ్యాలి. మకర సంక్రాంతి రోజు నువ్వులతో బెల్లం కలిపి లడ్డు చేస్తారు. ఆ రోజు విశేషంగా అందరూ కూడా తింటారు. అంటే ఇందులో సమూహం యొక్క శక్తి మనకి కనిపిస్తుంది. నువ్వులు అంటే ఆత్మ యొక్క బిందు రూపము మరియు బెల్లము అనగా మధురత. మీరు ఆత్మిక స్థితిలో స్థితి అయ్యి మధురత అనే మిఠాయిని తినిపిస్తూ ఉంటే సమూహం కూడా ఒక్కటిగా అవుతుంది. మీ సంకల్పాల్లో కర్మల్లో మధురత ఉంటే మధురత ద్వారా బాబా సమీపంగా ఉన్నట్లు సాక్షాత్కారం చేయించగలుగుతారు. బాబ్దాదా రోజు పిల్లలతో అంటారు, మధురాతి మధురమైన పిల్లలు. అలానే తిరిగి పిల్లలు కూడా మధురాతి మధురమైనటువంటి బాబా అని అంటారు. ఈరోజు యొక్క మధురమైన మాటల మధురంగా చేస్తాయి. ఈ మధురతనే గొప్పది. వాహ మధురమైన బాబా అనడంతో నోరు తీయగా అయిపోతుంది. ఎందుకంటే ప్రాప్తి ఉంది. అలానే ప్రతి బ్రాహ్మణుడు ఎవరో ఒక పేరును తలుచుకున్నప్పుడు సంతోషం కలగాలి. ఎందుకంటే మీరందరూ బాబా నుండి ప్రాప్తించిన విశేషతలతో ఒకరికొకరు సహయోగిగా తోడుగా అయి ఉన్నతిని పొందుతారు. ప్రతి ఒక్క ఆత్మ తన కోసం విశేషతను పరస్పరంలో ఇచ్చిపుచ్చుకుంటూ ఇక ముందు సదా ఇస్తూ ఉండండి. ఏ విధంగా బ్రహ్మబాబాను ఎంత ఎదిరించినా మధురతతో, శుభ భావనతో, శుభకామనతో, సహనశీలతతో పాఠాన్ని చదివించారో, ఈరోజు ఎవరైతే మన్ని ఎదుర్కొంటారో వారే రేపు క్షమాపణ అడుగుతారు. వారి నోటి నుండి ఎప్పుడు ఇదే వస్తుంది. బాబా అయితే ఉన్నప్పుడు కానీ, కార్య వ్యవహారంలోకి వచ్చినప్పుడు కానీ కోపగించుకోవడం లేదు కదా. ఎవరు ఎలా ఉన్నా, అజ్ఞాని అయినా పెద్దవాడైనా జ్ఞానం లేనప్పుడు ఆ సమయంలో ప్రతి ఒక్కరూ అజ్ఞానినే కదా. ఆ అజ్ఞాని పైన కోపగించుకుంటారా ఏమి? దయ చూపించేస్తారు కదా. ప్రతిరోజు తనను తాను పరిశీలించుకోండి. ఈరోజు మనసులో కానీ మాటల్లో కానీ శ్రేష్టత యొక్క నవీనతను ఎంత తీసుకుని వచ్చాను. మనసులో ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభకామన ఉండాలి. మాటల్లో మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత ఉండాలి. బ్రాహ్మణ ఆత్మల యొక్క మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు. మధుబన్ మరియు మధుబన్లో బాబా నిరంతరం తోడు ఉంటే మధురత మనకి అనుభవం అవుతుంది. మధురత అనే మిఠాయితో నోటిని తీపి చేసుకోండి. మరియు మధురమైన మాటలు, మధురమైన సంస్కారాలు, మధుర స్వభావం ద్వారా ఇతరుల నోటిని కూడా మధురంగా చేయండి. విశేషతల్ని చూడాలి అంటూ ఉంటారు కదా. అనుకుంటారు కూడా చాలా అమూల్యమైన మాటల్ని వినాలనుకుంటారు. ప్రతి ఒక్కరి స్వభావం తనది తానదిగా ఉంటుంది అని బాబ్దాదా చూశారు. కానీ ఎప్పుడైతే స్వభావం సరళంగా ఉంటుందో అప్పుడు అన్ని విషయాల్లో, సంబంధంలో, మనసులో విజయము మరియు సఫలత, మాటల్లో మధురత వస్తుంది. బద్ధక స్వభావం కాదు, సరళ స్వభావం ఉంటే ఎలాంటి పరిస్థితినో, ఎలాంటి వ్యక్తినో, ఎలాంటి వాతావరణమో దానిని విశ్లేషించి స్వయాన్ని తేలిగ్గా చేసుకుంటారు. తేలిగ్గా అవడం అంటే కలుపుగోలుతనం. ప్రతి కర్మేంద్రియం రాజా అయినా నా ఆజ్ఞానుసారంగా నడుస్తున్నాయా? ఒకరి ముఖం ఒకరు మధురంగా చేయించడంతో పాటు మీ ముఖం కూడా మధురంగా ఉండాలి. మీ వద్ద ఎంత మధురత ఉంది అని అంటే పంచుతూ ఉన్నా కూడా నిండుగానే ఉంటుంది, ఇంత కూడా తగ్గలేదు.
ఈ ఖజానాలను ఎంతగా పంచుతూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది, తరగదు. ఎవరు కూడా జ్ఞానాన్ని వినడానికి ఇష్టపడకున్నా మీరు శక్తిశాలి దృష్టినైతే ఇవ్వండి. మీ యొక్క ప్రతి కర్మ గుణసంపన్నదిగా ఉండాలి. ఏ సమయంలో ఏ గుణం అవసరమో ఆ గుణం ముఖంలో, నడవడికలో కనిపించాలి. కర్మలు చేస్తున్నప్పుడు ఈజీ నేచర్ గుణం, మధురతా గుణం తప్పనిసరి. ఒకవేళ మాటల్లో కానీ కర్మల్లో కానీ తేలిక మధురతకు బదులు కొంచెమైనా ఆవేశం కానీ అలసట వల్ల మాటల్లో మధురత లేనప్పుడు, ముఖంలో మధురత లేదు, సీరియస్గా ఉంటే గుణసంపన్నులని అనలేము కదా. ఎలాంటి వాతావరణమో నాలో ఉన్న గుణాలే అప్పుడు కూడా ఇమర్జ్ కావాలి. వాతావరణానికి తగ్గట్టు నా ముఖం మారకూడదు. మీ యొక్క మనసులో సంకల్పాలు మరియు మాటలు అనగా మాటలు మరియు సంబంధ సంపర్కంలో నిరంతరం మధురంగా, మధుర సంపన్నంగా అనగా గొప్పగా ఉండాలి. ఎందుకంటే వర్తమాన సమయంలో ప్రాక్టికల్ లైఫ్ని అందరూ చూడాలనుకుంటున్నారు. వాచా సేవతో ప్రభావితమై సమీపంగా వస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా మధురత అవుతుంది. ఇప్పుడు ఇలాంటి తీవ్ర పురుషార్థం చేయండి. ఒకరికొకరికి సహయోగం ఇవ్వండి. ముందుకు వెళ్ళండి. బలహీనులకు సహయోగాన్ని ఇవ్వండి. ఇలాంటి సంఘటనను తయారు చేయండి. మీ బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం సర్వస్వ త్యాగి. ఈ త్యాగంతో సరళత, మధురత, సహనశీలత గుణం సహజంగానే వస్తాయి. ఒకవేళ తేలిగ్గా లేకపోతే మధురత అనే గుణం రాదు. ఒకరితో ఒకరికి స్నేహం ఉండాలి అని అంటే దానికంటే ముందు దేహసహితంగా సర్వం త్యాగం చేయండి. జ్ఞానంతో పాటు సరళత మరియు మధుర స్వభావములుగా కండి. దీన్నే అంటారు వృద్ధులకి వృద్ధులు, బాల్యావస్థకి బాల్యావస్థ. మీ జీవితంలో సరళత మరియు మధురత యొక్క గుణం ఎప్పుడు వస్తుంది అనంటే మీ స్థితి పొగడ్తలకు లొంగనప్పుడు. పొగడ్తలు, అవమానాలు రెండు పదాలు. ఏ కర్మ చేసినా ఒకవేళ ఫలితం యొక్క కోరిక కానీ లోభం కానీ ఉంటే స్థితి ఎప్పటికీ ఏకరసంగా ఉండదు. కొందరి స్థితికి ఆధారం పొగడ్తలు. మెచ్చుకుంటే స్థితి బాగుంటుంది అని అంటారు. ఒకవేళ ఎవరైనా అవమానిస్తే నాదుడినే మరిచి అనాథులుగా అయిపోతారు. కావున పేరు ప్రతిష్టల ఆధారంతో ఎప్పుడు కూడా స్థితి ఉండకూడదు. మీ యొక్క ముఖంలో, మాటల్లో సరళతను, మధురతను ధారణ చేయండి. తర్వాత చూడండి, సేవ లేక కర్తవ్యంలో సఫలత ఎంత శ్రేష్టంగా ఉంటుందో. ఇప్పుడు స్మృతిలో కానీ మాటల్లో కానీ తెల్ల కాగితంగా ఉండాలి. ఎలాంటి మచ్చ లేకుండా అలా తెల్ల కాగితంలా అయితే ప్లాన్ మరియు ప్రాక్టికల్ ఒకటే అయిపోతుంది. తర్వాత సఫలత విమానంలాగా ఎగిరిపోతుంది. దేవతల మూర్తుల్ని ఎవరైతే తయారు చేస్తారో వారి ముఖంలో సరళతను తప్పకుండా చూపిస్తారు. ముఖ కవళికల్లో సరళత చూపిస్తారు. దాన్ని మీరు అమాయకత్వం అని అంటారు. మీరు ఎంత సహజ పురుషార్థి అవుతారో మీ మనసులో సరళత, మాటల్లో సరళత, కర్మల్లో సరళత వస్తుంది. ఈ సరళత గుణమే మధురతకి ఆధారం. దీనితోనే బాబ్దాదాను ప్రత్యక్షం చేయవచ్చు. ఇంత పెద్ద వసుదైక బ్రాహ్మణ పరివారంను చూసినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో. ఎంతమంది పరివారం, నేను కలిసినట్టుగా ఉన్నానన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాను. ఎక్కడ చూస్తున్నా మధురత. అందరూ నా బాబా, నా బాబా, నా బాబా అంటూ సంతోషంగా ఉంటారు. మొత్తం కల్పంలో, సంగమయుగంలో ఎలాంటి పరివారం లభిస్తుందనంటే ఒకరి యొక్క విశేషతను మరొకరు చూస్తూ దిల్కుష్ మిఠాయిని తినిపించుకుంటూ మధుర సంపన్న వ్యవహారంతో ఉంటారు. దీనితో అన్ని విఘ్నాలు సహజంగానే సమాప్తమవుతాయి.
ఓం శాంతి.